పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా, ఎలా అనిపిస్తున్నాను మీకు? బాలయ్య బాబు అంటే ఎవరు? మనం మనకి అవార్డు తక్కువ కాదు, మనమే ఒక అవార్డు. పద్మభూషణ్ రావడం అంటే నాకన్నా ముందు నా అభిమానులకి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు నాన్నగారు గతంలోనే ఎప్పుడో చూశారు. ఆయన కూడా ఎన్నో అవార్డులు, నాన్నగారే ఒక అవార్డు. మరి ఈ మధ్యకాలం చూసుకుంటే మన సినిమాలన్నీ కూడా అన్నీ ఒకదానికి మించి ఒకటి బ్లాక్ బస్టర్తో ముందుకు పోతున్నాయి. ఇదే మాదిరిగా ముందుకు పోతాం. మీ అభిమానం మా గుండెల్లో ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా క్యారెక్టర్లో నుంచి బయటకు వస్తే భయ్య, బాలయ్య బాబు గారికి అవార్డు రావడం అనేది ఒక సెన్సేషనల్ అనమాట. ఒక ఆర్ట్ఫుల్గా ఒక ప్రతి అభిమాని గుండెల్లో కూడా ఒక గూస్బంప్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఆయన సినిమా చూస్తున్నంతసేపు కూడా చైర్లో కూర్చొని చూస్తుంటే అందులో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. సినిమాలో బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్తుంటే అరే రియల్ లైఫ్లో నా ముందున్న వాడికి నేను ఎట్లా చెప్తున్నానా అనే ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట మనకి. అట్లాంటిది ఆయనకి పద్మభూషణం ఈ అవార్డు రావడం అనేది, గత ప్రభుత్వం కూడా వాళ్ళ హయాంలో ఉన్నాక కూడా ఆయనకి అవార్డు రాలేదంటే ఇదంతా జెన్యున్గా వస్తుంది అనేది అర్థం అనమాట. మనం అర్థం చేసుకున్నాం. బసవతారక హాస్పిటల్లో మంచి చేస్తున్నారు కదా, బాలయ్య బాబు వాయిస్తో ఒక్కసారి చెప్పారా హిందూపూర్ గురించి, బసవతారక హాస్పిటల్ గురించి? మనం ఎవరికైనా సరే ఎవరన్నా ఆపదలో ఉంటే ఆరక్షణం కూడా ఆలోచించను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏ ఆడపిల్లకైనా సరే. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నాన్నగారు పెట్టినటువంటి ఎన్నో కార్యక్రమాలు బసవతారక హాస్పిటల్లో ఎంతోమంది చూస్తున్నారు కదా. ఇలాంటి సర్వీసులు మన పాలనలోనే ముందుకు పోతాయి. ఇదే మాదిరిగా మీరందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుసు కదా, నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు కూడదు అనుకుంటే మరి మీకు అది నాన్నగారు చెప్పారు. ఇంకేంటి మాట్లాడు. అంటే పద్మభూషణ్ అవార్డు తీసుకున్న తర్వాత బాలయ్య బాబు గారు హిందూపూర్ వెళ్తే అక్కడ పీపుల్స్తో ఎలా మాట్లాడతారు? హిందూపురం అంటే నా ఒక అనురాగం, ఒక ఆప్యాయత, ఒక మమకారం. ఏ పండుగ వచ్చినా సరే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాను. ఇదే మాదిరిగా ఎంతని చెప్పను, ఏమని చెప్పను, వాళ్ళ చూపించే అభిమానం కానివ్వండి, ఆప్యాయత కానివ్వండి, ఒక మాటతో చెప్పేది కాదు. హిందూపురం అనేది నా గుండెల్లో ఉంటుంది, నా నరనరాల్లో ఉంటుంది. నా హిందూపురం కోసం నేను ఎంతవరకైనా ముందుకు వెళ్తాను. వాళ్ళ అభివృద్ధి కోసం నేను పోరాడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై బాలయ్య. గాడ్ ఆఫ్ మాస్ మూవీస్లో డాకు మహారాజ్ ఎలా అనిపిస్తున్నాడు అన్న బాలయ్య బాబు గారు? ఇంకా ఏమని చెప్పాలి, ఎంత అని చెప్పను. బాలయ్య బాబు గారి గురించి ఎంత చెప్పునా చరిత్ర అనేది మామూలుగా ఉండదు కదా. ఆయన ముందుగానే చరిత్ర అంటే ఎవరిది? అది చరిత్ర అంటే మాది, దాన్ని రాయాలన్నా తెరగా రాయాలన్నా మేమే. అది ఆ టైప్లో ఆ ఎలివేషన్స్ కానివ్వండి అన్నీ కూడా బాగా అనిపించింది అనమాట. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎంతని చెప్పను. అసలు బ్రదర్, అసలు బాలయ్య బాబు గారికి 100 మందిలో ఉన్న ఆ వాళ్ళు ఎవరు అభిమానులైనా సరే జై బాలయ్య అంటే అందరం కలిసికట్టుగా జై బాలయ్య అంటారు. అదొక ఎనర్జీ అనమాట. ప్రతి ఒక్కరు యూత్ అందరికీ ఒక ఎనర్జీ జై బాలయ్య బాబు అంటే. అది ఈ తరంలో కూడా ఇంత యంగ్ అండ్ ఇంకా యంగర్ లాగా ఉన్నారంటే నిజంగా చెప్పాలంటే అది జై మ్యాన్సన్ హౌస్ అనాలనిపిస్తుంది. అది ఏ బలమో ఏంటి అనేది కూడా తెలియట్లేదు. బాలయ్య బాబు గారు, మాకు మీ విజయం ఒక రహస్యం మా అందరికీ కూడా తెలియజేయండి. మీ అంటే ఇంకా ఎనర్జెటిక్గా ఇంత బాగా పవర్ఫుల్ డైలాగులు కూడా చెప్పగలిగే ఏకైక మనగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఇండస్ట్రీలో మన బాలయ్య బాబు గారు మాత్రమే భయ. నిజంగా బాలయ్య బాబు గారికి హ్యాట్స్ చెప్తున్నానండి. మరీ ముఖ్యంగా మీకు పద్మభూషణం మీ చేసిన యాక్టింగ్తో కంపేరింగ్ చేస్తే ఎన్ని అవార్డులు అయినా మీ ముందు తక్కువే అనమాట. ఇలాంటి రావడం ఇంకా ఎన్నో రావాలి. గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డుకి ఎక్కాలని బాలయ్య బాబు గారు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భయ్య. థ్యాంక్ యూ.